భోజనం ఇలాంటివేవి ఇవ్వబడం. పచ్చి మంచినీళ్ళు కూడా. మీ అమ్మ లోపలికి వెళ్ళిపోయింది అనుకునే ఆ మాట అన్నాను రా. ఏం పర్వాలేదు మావయ్య, నేను స్నానం చేపిస్తా. నిర్మబాద్ నిర్మబాద్. ఏంటమ్మా కొండ బరువుగా ఉందంటే సాయం పట్టబట్టావా? సాయం పట్టే వయసు తాకెక్కడుంది బాబు, తాది ఇప్పుడు పట్టు తప్పే వయసు కదా. ఎంత డబ్బు కొట్టావా? ఇంకా నయ్యం చెంప పగలగొట్టలేదు. అయితే ఈ నారాయణమూర్తి అంటే ఏమనుకున్నావు? ఈ చుట్టుపక్కల 4 పరగణాలకి నవమన్మధులు అంటూడని పేరు. అదేం కాదు, పసలేని నస నారాయణ అని పేరు. ఏంటి పసలేదా? ఇప్పటికైనా కాడి పైకి ఎత్తుకుని ముళ్ళుగార పుచ్చుకున్నానంటే షేనంతా బురద బురద అవ్వాల్సిందే. అంత సీన్ లేదు గాని పద మావయ్య, పద పద. ఏంటా రాజ్యం, రాత్రి కూడా మీ ఆయన తాగొచ్చి ఏమీ చేయకుండా పడుతున్నాడా? అవును బాబు గారు, ఆ సచ్చినోడు తాగుడు మానమంటే మానలేదండి. తమరికి ఎట్లా తెలుసండి? రాత్రి కూడా నిన్ను ఫస్ట్ పడుకోబెట్టాడన్న కోపం నువ్వు ఆ కొబ్బరికాయల మీద చూస్తుంటే తెలియట్లేదక్క. మీకింత వయసు వచ్చినా ఇట మాత్రం తగ్గలేదు బాబు గారు. చేతలకు వయసు కానీ మాటలకు వయసు ఎందుక? తొందరగా పరిగణండి కానీ ఆ కాయలకి 75. ఏమండి 70 తర్వాత 75 కాదండి, 71. నిన్ను చూసిన కంగారులో లెక్క తప్పిపోయింది. లెక్క బొండాలే పెడుతున్నారా? ఏంటి? ఆహా, లెక్క కొబ్బరి బొండాలే పెడుతున్నారా అని. చాలేదు నీ వెతకారం. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మా పని చేయకుంటాను. కాకపోతే 72, 73. పని మీద ఏమి శ్రద్ధ, ఏమి శ్రద్ధ. నాకెప్పుడు పని మీద శ్రద్ధ. ఏంటమ్మా నువ్వు వచ్చేసేంటి? మన పని చేయకుంటానికి. ఒరే బుజ్జి, నీకోసమేరా. చూడు అబ్బబ్బా, ఎండలు ఎలా మండిపోతున్నాయి. పొడుగు తెచ్చుకోవడం మర్చిపోయావే. ఎండలో తిరిగితే పడదెబ్బ కొట్టదు, నల్లబడి. ఏమిటి అలా చూస్తున్నావు? బొండలేరు యారా బొండాలు? నీ కళ్ళల్లో కాకులు పడవా? అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి. గొడుగు చాటే పద బాబు. నాకెండ దెబ్బ కొడుతుందని నువ్వు ఇంత ఎండలో గొడుగు తీసుకుని వచ్చావా? యాదగిచ్చి పంపించచ్చు కదా. గొడుగు ఇవ్వడానికి రాలేదురా, ఇక్కడ నేనేం చేస్తున్నానని తనిఖీ చేయడానికి వచ్చింది. ఈ వయసులో మీ మీద తనిఖీలు ఎందుకులేండి, నా కొడుకు కోసమే వచ్చాను. పద బాబు, బొచ్చొద్దు కానీ. పర్వాలేదంటావా పిన్ని? కంగారు పడకమ్మా, ఆ టైంకా జరగాలని రాసి పెట్టుంది, జరిగింది. నా బిడ్డ ఎంత అల్లాడిపోతున్నాడు, వాడికి ఎంత నొప్పిగా ఉందో ఏమో. ఉండదా మరి, కంటి బిడ్డ కదమ్మా, నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకోవాలా. ఏంటో కట్టాలని సాలచ్చమ్మ గారికే వస్తాయి. ఏమ్మా విశాలచ్చమ్మ, అల్లుడికి ఎలా ఉంది? అల్లుడేంటి అల్లుడు? నీకు 1,00,000 సార్లు చెప్పాను, వాడు నాకు అల్లుడు కాదు, కొడుకు. నేను కన్న కొడుకు. కొడుకే లేమ్మా, ఊరికే అన్నాను. ఏం జరిగింది? మన అబ్బాయి కాల్లో రేగుముళ్ళు విరిగిందండి. జరగకూడదు ఏదో జరిగిపోయిందని గుండెలు పగిలిపోయాయి. వారిని ఏమో ఏదో పెద్ద సులం దిగబడినట్టుగా ఏమిటి హడావడం తాను. ఆమెకి లేకపోతే అయిపోయింది, మీకైనా బుద్ధి ఉండగల. పక్కింట్లో ఏదైనా జరిగిందంటే చాలు, పంచదార దగ్గర నుంచి కాఫీ దగ్గర నుంచి ఏది దొరికితే అది పట్టుకుపోతామని దొంగ ఏడుపులు నేర్చుకుంటూ వాలిపోవటమే. పోనీ ఏమిటో ఇదంతాను పెద్ద సానుభూతి చూపించడానికి వచ్చారు. మీ అమ్మకి ఎలాగో బుద్ధి లేదు, నీకు కూడా బుద్ధి లేదు ఏమిట్రా? ఇంత ముల్లీరు కింద పెద్ద హడావుడి చేస్తున్నారు. అది కాదు మావయ్య, అభిమానం పంచడం అమ్మకి ఇష్టం, దాని అందుకోవడం నాకు ఆనందం. ఆహా, మరి ఇంకే ఇప్పుడు బాగా ముల్లీరికి బాధపడ్డాడుగా, అభిమానంతో కాఫీ పెట్టరా, అభిమానంతో తాగుతాడు. చాలండి సంబడం, కాఫీ ఏమిటి పాయసమే తీసుకొస్తాను. మా మంచమ్మ. నీకు పాయసం కన్నా తీయటి వార్త చెప్తాను, విని సంతోషించి వెంటనే మర్చిపోవాలి. ఏమిటి మావయ్య అది? నీకు పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చింది. నిజంగా? ఇదిగో ఆదర్శ్.
ప్రతి చిన్న విషయానికి మరీ ఇంత ఇదైపోతాడు విశాల. ఆహా, ఇది చిన్న విషయం కాదనుకో, అయినా సరే జీవితంలో ఈ ఒక్కసారి నీ ముద్దుల మొగుడు చెప్పిన మాట నువ్వు వింటున్నావు. మీరేం చెప్పొద్దు, నేనేం విన్ను. ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారు. మోసం అంటే మరి మోసం ఒప్పుకుంటున్నాను, కానీ దేశంలో ఉద్యోగాలు దొరకటం లేదో అని గగ్గోలు పెట్టే ఈ రోజుల్లో మన అబ్బాయికి ఉద్యోగం దొరికిందంటే అది మనకెంత గర్వకారణంగా ఉంటుంది. మీకు గర్వంగానే ఉంటుంది. వాడికి ఇప్పుడు ఎంత తక్కువైందని ఉద్యోగం పేరుతో ఊళ్ళు పట్టు తిరగాలి. నా బిడ్డ ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని మీకు తెలుసుగా. మరీ పసిపిల్లలాగా మాట్లాడుతున్నావు విశాల. పెద్దల అభిమానాలు పిల్లల ఎదుగుదలకి అర్థం కాకూడదు అని వాడన్నాడా? వాడు ఎందుకంటాడు? ఎంతోసేపు అమ్మ బాధపడుతుందేమో మామయ్య అని ఒకటే నీ జపం చేస్తున్నాడు. మరి ఇంకే మానేమనండి. నిజం చెప్పాలంటే నా బిడ్డని నా నుంచి మీరే దూరం చేస్తున్నారు. అవును, నేనే వాడిని నీ నుంచి దూరం చేస్తున్నది నేనే. అసలు వాడిని ఉద్యోగానికి అప్లై చేయమన్నది కూడా నేనే. మీరా? అవును. ఇదిగో ఈ ఊళ్ళో కరణం గారి కూతురు, మునసబు గారి మేనకోళ్ళు, చౌదరి గారి పెద్దమ్మాయి, రెడ్డి గారి ఆఖరు కూతురు ఒకరేమిటి వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల వాడిని ఎగరేసుకుపోవాలని వలలు విసురుతున్నారు, గేలాలు వేస్తున్నారు. వాడు ఇక్కడే ఉన్నాడనుకో, ఏదో ఒక రోజున మనకు దక్కకుండా పోవడం ఖాయం. అలా జరగకూడదని ఉద్యోగం పేరుతో వాడిని నీకు దూరంగా పంపిస్తున్నాను. ఇక కాదలేవనుకో, నీ ఇష్టం. ఏమిటి విషయాల? ఏమండి ఏమైంది? ఏమండి, మన అబ్బాయి ఈ మోహిని పిశాచాల ముందు ఈ ఊళ్ళో ఉండే కంటే లక్షణంగా ఉద్యోగం చేసుకుంటూ పట్టణంలోనే ఉండేవండి. ఏమంటారు? అలాగే శుభం. చూడు బుజ్జి, మీ ఆఫీసు వాళ్ళతో ఇవాళే చెప్పు, రోజు పొద్దుటే మా ఊరు నుంచి వస్తాను, సాయంకాలం అయ్యేసరికి మా ఊరు వెళ్ళిపోవాలి అని. ఆ విషయం నేను ఎప్పుడో చెప్పేశాను. చెప్పేశారా? చూడు, పట్టణ అమ్మాయిలు చాలా దురుసుగా ఉంటారు. ప్రేమ గీమని వాళ్ళు వెంట పడకు. ఆ విషయం నేను ఎప్పుడో చెప్పేశాను. చెప్పేశారా? చాలా బాగా. చూడు బుజ్జి, కాఫీలు టీలు ఎక్కువ తాకే వేళకు పోంచే నాయనా. ఆ విషయం మాత్రం నేను చెప్పలేదు. ఇలాంటి మంచి విషయాలు మీరెందుకు చెప్తారు? అవన్నీ ఆడవాళ్ళు చెప్పాల్సిన విషయాలు. ఒరే బాబు, నువ్వు వెంటనే బయలుదేరు, లేకపోతే వర్షం వస్తుంది. పద పద. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వస్తానమ్మా. వస్తామాయా? అలాగే. చెప్పండి, మర్యాదగా చెప్పండి. ఎంపీ గారింటో ఉంగరం కొట్టేసింది ఎవరు? నేను తెలియదు సార్, నాకేమీ తెలీదు. అసలు ఉంగరం అంటే అట్ట ఉంటా సార్? చూస్తున్నారుగా, నానాజీ గారితో పెట్టుకుంటే నడ్డి విరిగిపోతే జాగ్రత్త. చెప్పండి, నిజం చెప్పండి, ఎవరు తీశారు? నేను తీసా సార్. సైలెన్స్. ఒక్క ఉంగరాన్ని ఎంతమంది అట్ట కొట్టేశారా? అలా కాస్త మొక్క పంచుకుందామని సార్. అయినా అంత పెద్ద ఎంపీ గారింటో కొండందని ఎలికిని పట్టినట్టుగా ఆఫ్రాల్ ఒక ఉంగరాన్ని దొంగిలిస్తారంట్రా? అదేనండి, కనీసం అమ్మగారి వడ్డానమో అయ్యగారి మొలతాడో కొట్టుకొచ్చుంటే తల కాస్త సర్దుకునేవాళ్ళు కదరా. రెడ్డో, నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నాం సార్. ఓయ్, హలో. ఆహా, అలాగా సార్. కొంచెం ఎలా రండి సార్. ఏంటయా? ఎంపీ గారి ఇంట్లో ఉంగరం దొరికిందంటండి, పోలేదంటండి. కుడి చేతికి పెట్టుకోవాల్సింది ఎడం చేతికి పెట్టుకుని మర్చిపోయి రిపోర్ట్ ఇచ్చారంటండి. అమ్మాయి, అసలు ఎంపీ గారి ఉంగరమే పోలేదంటరా? మీరేమో మేము తీసామంటూ మమ్మల్ని ఫూర్తి చేస్తారంట్రా? రేయ్, ఈసారి అదే ఉంగరాన్ని నిజంగా కొట్టేసినా సరే ఒప్పుకోకూడదురా. మీరు దొంగలరా. కొట్టేయడం ఒప్పేసుకోవడం ఎలా అయితే మాకు పనే ఉందిరా చెప్పండి. రెడ్డు, అయ్యా, నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నాం సార్. అసలైనా చెయ్యని నేరాన్ని చేశామో అని ఒప్పుకుంటారంట్రా? తలమాసారా? ఎలాగో మీరు కొట్టి చెప్పిస్తారని దెబ్బలు తినడం ఎందుకని ముందే ఒప్పుకున్నాం సార్. అదే, నేనంటే భయం భక్తి చూపించారు కనుక బతికిపోయారు. వెళ్ళండి. అదేలారా, మీరు రాకండి. ఎక్కడ ఏదైనా కొట్టేస్తే మాకు కవర్ చేయండి, మేమే వస్తాం. అలాగే. పండి.
గుడ్ మార్నింగ్ సార్. అది సర్లే, ఏ స్టేషన్ నుంచి వచ్చావు? మీ స్టేషన్లోనే ఎస్ఐగా జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్. మై నేమ్ ఇస్ మురళీ శంకర్. దిస్ ఇస్ మై అపాయింట్మెంట్ ఆర్డర్. ఓహో, నువ్వేనా కొత్త క్యాండిడేట్వి? వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందయ్యా. చూడు, నీకు ఒక చిన్న మాట చెప్పాలి. నా కింద పని చేయటం కొంచెం కష్టం. నేను చెప్తున్నాను కొత్త ఇన్స్పెక్టర్ గారు, నా పైన పనిచేయడం చాలా కష్టం. అది నిజమే, సీనియర్ మోస్ట్ మ్యాన్ కదా, అప్పుడప్పుడు అలా 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 వేస్తుంటాడు, మనం ఇలా కళాలేసి బిగుస్తూ ఉండాలి. అన్ని జోకులే, మీరు జోకులు అసలు మా ఆవిడ గుర్తుకొస్తాను సార్. ఏంటో, నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నా సార్. చూడు మిస్టర్ మురళీ శంకర్, Sir. ఇవాళ నీ ఫస్ట్ డ్యూటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆడపిల్లని అల్లరి చేసే చిల్లర విధాలని మక్కిల కొట్టి సెల్లో వేయటం. ఓకే సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. అది భామలాగా లేదురా, బామ్మలాగా ఉంది. కాదురా, ఈ బాస్ దగ్గరకు వచ్చి నా అందాన్ని చూసి ఐ లవ్ యూ అంటుంది. ఎవడా నువ్వు? దుడ్డు కర్ర పట్టుకుని నీకు పాఠాలు నేర్పడానికి వచ్చానురా. అంటే టీచర్వా? కాదురా, వాచర్ని. మిమ్మల్ని వాచ్ చేసి ట్రీట్ చేయడమే నా పని. శభాష్. ఆహా, సినిమాలో చిరంజీవిలా ఎంత అందంగా ఫైట్ చేశారు. ఇట్స్ ఓకే యార్. మీరు రాకపోయి ఉంటే ఆ రౌడీ చేతిలో నేనేమైపోయేదాన్ని. మీ మేలు జన్మలో మర్చిపోలేమండి. మా కోసం ఇంత సాహసం చేసిన మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను సార్. ఐ లవ్ యూ. మైనే ప్యార్ కియా. ఏంటిది? నువ్వు ఎదురు చూస్తున్నది ఈ డైలాగుల కోసమే కదా గురు. అందుకేగా ఇంత చక్కటి సెటప్ ఏర్పాటు చేశావు. ఏంటి మీరు అనేది? చూడు, నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. మా దగ్గర పెట్టుకోకు. నీలాంటి రోడ్ సైడ్ రూమ్ వెళ్ళి ఊరికే వదలకూడదు. పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళి పంప రేక్ కొట్టాలి. పట్టుకోండి. ఏమైనా పిచ్చిగా ఉందా? నేను ఎవరో తెలుసా? ఈ ఊరి ఎస్ఐని. ఓకే, వస్తాను. బాయ్. See you. నిన్ను. ఏయ్, బావా. గుర్తినే బావ అంటే ఉలకను పలకనని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవును, ఈ బైనాకులర్ తో ఏమిటి చూస్తున్నావు? పిచ్చిదానా, నిన్నెవడు కిడ్నాప్ చేయకుండా చూస్తున్నా. నీ ఒంటి మీద ఈగ వాలకుండా డిటెక్షన్ చేస్తున్నా. ఐ సీ. మరి కొత్తగా ఈ గెటప్ ఏమిటి? ఆ మాత్రం తెలీదా? మైకేల్ జాక్సన్ శిష్యుడి కదా. గురువు గారులా మోడర్న్ గా ఉంటే నీలాంటి ఆడపిల్లలందరూ క్రేజీగా నా వెంటపడి టిక్కు 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 అంటూ టిక్ చేస్తారని ఇలా తయారయ్యా. బాగానే ఉన్నాను కదా? ఓ, భలేగా ఉన్నావు. అవును, వీధిలో కుక్కలేవి వెంటపడి తరవడం లేదా? ఏమిటా పిచ్చి ప్రశ్న? తరవకుండా ఎలా ఉంటాయి? చచ్చెట్టు తరిమినాయి. అయినా లెక్క చేయలే. నీకోసం ఏమైనా చేస్తా. నా కోసం ఏవైనా చేస్తావా? ఏమైనా సరే చెప్పు. నీ బెడ్రూమ్ లో దూరి డిస్కుమ్ 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 అని దోమలు తప్పరా? ఈ డ్రైనేజ్ లో పడి గిలగిలా గిలగిలా కొట్టుకుని చచ్చిపోనా? అవేం అక్కర్లేదు గాని, అదిగో వస్తున్నాడే ఆ ఎస్ఐ నాకు లిఫ్ట్ ఇప్పించాలి. ఈజీగా ఇప్పించగలను. మీ బావా పవర్ ఏంటో చూపించగలను. లా, లా, ఓహో. స్టాప్ స్టాప్ ఫుల్ స్టాప్. హలో, ఐఎమ్ మిస్టర్ ఎస్ వరుణ్ ప్రసాద్, పీడి. పీడి అంటే? అరే, పీడి అంటే తెలీదా? ప్రైవేట్ డిటెక్టివ్ అని. ఈ అమ్మాయి అయితే ఏంటంట? ఏం లేదు, నా మరదలు మీరు లిఫ్ట్ ఇవ్వాలి. రోజా, నువ్వు వెనకెక్కు ప్లీజ్, అర్జెంట్ గా వెళ్ళాలి. అందుకే నా మరదలకు మీరు లిఫ్ట్ ఇవ్వాలి. అది నీ బాధ్యత. బాధ్యత? రోజా, పైకి వస్తాడు కదూ? వస్తాడు వస్తాడు.
ఇంకా అన్నాడని మా డాడీకి చెప్తే అమ్మో మీ డాడీతోనా? వద్దు తల్లి, ఎక్కి కూర్చో. హ్మ్. మీరు ప్రొసీడ్. రోజా తలకెక్కు, గట్టిగా పట్టుకో. పట్టుకో. ఇది బావా, టాటా. ఎంత బ్యూటిఫుల్ పేర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇదిగో మురళి శంకరం, రావయ్యా. కూర్చో. పర్వాలేదు సార్. అవును, నువ్వేం చదివా? పేపర్ చదివే సార్. నేను అడుగుతున్నది అతను క్వాలిఫికేషన్. ఎంకామ్ ఫస్ట్ క్లాస్ సార్. ఆహా, వీరికంటే ఎక్కువే. అందుకే ఆ. అతనికి హోంవర్క్ ఇస్తున్నా. ఆ, నువ్వు కూర్చో చెప్తా. కూర్చోండి. కూర్చోవయ్యా. కూర్చోండి. కూర్చో. ఆ. ఆ, చూడు, ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయని ఆడపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? మీరనేది అమ్మాయికి ట్యూషన్ చెప్పమంటున్నా. ఆ, ఇది అన్యాయం సార్. గవర్నమెంట్ నాకు జీతం ఇచ్చేది ప్రజలకి సేవ చేయడానికి, కానీ మీ అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి, మీ అబ్బాయికి సైకిల్ నేర్పడానికి కాదండి. ఆ. శబాష్, శబాష్ అయ్యా, మొత్తానికి హీరో అనిపించావు. అందుకే ఐ లైక్ యూ, ఐ లైక్ యూ. నా బాధ అర్థం చేసుకుని ఇదిగో మా అమ్మాయి కష్టం చెప్పు. అయ్యగా ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అమ్మాయి గారికి అబ్బాయి గారికి ట్యూషన్ చెప్తారు. నేను మాట ఇచ్చేసాను, ఇచ్చేసాను మాట. ఆ, ఆ, అలాగే సార్. ఆ, హెడ్, ఇప్పుడు నా హెడ్ మీద సగం భారం దింపినట్టు అయిపోయిందయ్యా. I am 16. నమస్కారం అండి. హలో హీమాన్, హార్ట్లీ వెల్కమ్. నాతో పెట్టుకున్నారు, జామ్ అయిపోయారు. ఒప్పుకుంటారా? ఏమిటి గుమ్మంలో అడుగు పెట్టగానే జామ కారిపోయారు? లోపలికి పదండి. పదండి పదండి. అయ్యో. కూర్చోండి. మ్. ఆ, మీకు మీకు ప్రైవేట్ క్లాస్ తీసుకోమని మీ డాడీ. ఏమిటి? ఏమిట్రా పొద్దున్నే ఆవదం దాకొచ్చిన లాగా ఆ మొహం ఏంట్రా? ఏమని చెప్పమంటారు నీ బాధ్యను? కళ్ళు మూసిన తెరిసిన చిన్నప్పుడు తప్పిపోయిన నా మరదలే గజ్జల గురం లెక్కన గల్లర గల్లరలా గుండెల మీద ఆడుతుంది. త్వరా ఎట్లదైనా నేను నా మరదలు నా పక్కన కలుసుకుని ఉపయోగం ఏదనంటే చెప్తారా? నీ కాలు ముక్త నీ బాధ్యను. అదే చెప్తానారా రై, నీ మరదలు తప్పిపోయి 10 ఏళ్ళైంది కదరా. అవు మరి 10 ఏళ్ళ క్రితం తప్పిపోయిన నీ మరదలు కనిపిస్తా నువ్వు గుర్తుపట్టగలవా? లే, చిన్నప్పుడు గది ములక్కాడ లెక్కన సన్నగా ఉండేది. ఇప్పుడు గది సొరకాయ లెక్కన సాగిందో, గుమ్మడికాయ లెక్కన ఊరిందో, ఎట్లా చెప్పాలి దొరా? అది నిజమేరా. పోనీ నీ మరదల ఫోటో గానీ లేకపోతే ఏదైనా గుర్తుగానే ఉన్నట్రా? ఫోటో అయితే లేదు కనుకోరా, ఒక్క గుర్తు అయితే ఉన్నది దొరా. ఏమిటది? నా మరదలి సిగ్గుపిల్ల. అయితే నీ మరదలు నీకు దొరికినట్టారా? ఒరేయ్, పక్కింటి పంకజం చేరా. మీకెట్లేరక? వాసన చూస్తే తెలియట్లా? ఆ మాత్రం గుర్తుపట్టలేదు అనుకున్నావేంటి? అట్లయితే గా మాట అగో అమ్మగారు వస్తున్నారు, గామతో చెప్పుండ్రు. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టేది. అదేండే గారు, అమ్మగారు గంత దూరంకి లెమ్మనుతో తెస్తే కాడ పెట్టంటారేంటి? చేతులతో తీసుకొని చేతులతో కుదరదని చెప్పానుగా, అక్కడ పెట్టండి. ఏమైందండి చేతులకి? అబ్బే, చేతులకి ఏం కాలేదే. అమ్మో, అయ్యగారి చేతులకి ఏదో అయినట్టుందమ్మా. ఏమీ కాలేదని చెప్పానుగా. ఏమైందండి చేతులకి? అబ్బే, ఏమీ కాలేదే. ఏవి కాకపోతే అలా వెనక్కి ఎందుకు పెట్టుకుంటున్నారండి? అదా, అలా పెట్ట పోజు బాగుంటుందని పెట్టానే. రోజు బాగుంటుందనా? సరదాకి. సరదాగా? అదే తమాషాకి. తమాషాగా? చీర అలా గాలికి రయ్యన కొట్టుకొచ్చి నా చేతిలో పడింది. నీ మీద ఒట్టు. కాకపోతే నేను ఎవరి చీర విప్పలేదు. ఏయ్, అమ్మయ్య! అమ్మో, వాడు చెప్పింది. ఇంత వయసు వచ్చినా పాడు బుద్ధులు పోలేదు. ఈ జన్మకి మీరు ఇంతే, ఏమీ మారరు. హలో స్వీట్హార్ట్, హౌ ఆర్ యూ? ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో మర్చిపోయావా? నిజంగా మీరెవరో నాకు తెలియడం లేదు. ఆహా. ఒక్క రాత్రిలో ఇంత మార్పా? అందుకే అన్నారు పోలీసు నమ్మకూడదని. అయితే నీ బాబు కూడా పోలీసే కాదా? హ? బాబా? నిన్న మా డాడీని చూసి వణికిపోయారు, ఈ రోజు బాబు గీపు అంటున్నారేమిటి? నేనేం వణికిపోలేదు, వణికిపోయినట్టు నటించా. నటించారా? మా డాడీ రాని చెప్తా. ఆ క్రాక్ మాస్టర్కి ఎవరు భయపడతారు? ఏంటి, మా డాడీ క్రాక్ మాస్టరా? ఆ పేరు నేను పెట్టలేదు, మా డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళు పెట్టారు. బీపీ పేషెంట్ లా అరుస్తాడే కానీ వట్టి గొంగళి పురుగు. మా డాడీ గొంగలి పురుగా? అవును, చూడ్డానికి భయంకరంగా ఉంటాడు కానీ ఏం చేయడు. నువ్వు డాడీ టైపే. ఎవరెతను? ఆ పేజీ తిప్పేయండి, ముందు పేజీ తిప్పేయండి. అరే, తిప్పేయండి సార్.
తిప్పండి బాబు అరే? తిప్పండి. వీడి వెనక ఇంత చరిత్ర ఉంటే వీడి గురించి ఎవరు పట్టించుకోలేదా? పట్టించుకోకపోవడం ఏమిటి బాబు, ఇన్స్పెక్టర్ లగైతు ఎస్పీల వరకు కూడా 6 నెలలు కష్టపడి పట్టుకుంటే 6 గంటల లోపల వచ్చి విడిపించి వెళ్ళిపోతున్నారు సార్. దాంతో డిపార్ట్మెంట్ కి విసుకొచ్చి వదిలి అవతల మారేశారు. ఐ సే. ఎక్కడ్రా మీ బాస్? పొలిటీషియన్లు కుడి ప్యాకెట్లోను పోలీసులు ఎడం ప్యాకెట్లోను పెట్టుకోగల మీ దాదా ఎక్కడ్రా? ఎక్కడో చెప్పాలట్రా, దారి తెప్పొచ్చావు. తిరిగి వెళ్ళగలవా ఆలోచించుకో. రాస్కల్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? మీ బాస్ ఎక్కడున్నాడో చెప్పరా, చెప్పరా, చెప్పు. మీ బాస్ ఎక్కడ? అక్కడ. ఫుడ్ కూడా పెట్టకండి ఈ రాస్కల్కి. సభాష్ మురళి, సభాష్. ఇన్నేళ్లు నేను కళ్ళగన్న ఇన్స్పెక్టర్ ని నీలో చూశానయ్యా. అవర్ డిపార్ట్మెంట్ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. ఆగండి ఆగండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పేపర్లో నీ పేరు చూసి మీ అత్తయ్య పొంగడంలా పొంగిపోతుందరా. ఆ, మీరు పొంగిపోవడం లేదేంటి? అది సరే గాని అలా ఒంటరిగా దిష్టి తీసాలా? పక్కన దంట నిలబెట్టి దిష్టి తీయాల్సిన సమయం వచ్చింది. వచ్చిందని నాకు కూడా తెలుసులేండి. ఆ? ఆ ఏమిటి, ఏ సమయానికి ఏం చేయాలో నాకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు. మురళి రేపే పెళ్లి చూపులకు వెళ్తున్నాడు. పెళ్లి చూపులా? ఇదేమిటి మావయ్య? అవునరా బుజ్జి, కాకినాడ రాయుడు గారి సంబంధం కుదిర్చాను. అమ్మాయి చాలా మోడర్న్ గా ఉంటుంది, అందంగా ఉంటుంది. రేపే పెళ్లి చూపులు. అది కాదమ్మా. ఏది కాదురా? బరువు బాధ్యతలు లేకుండా ఇంకా ఆకతాయిలా తిరుగుతావనే? అదేం కాదులేవే, పాపం ఏదో సిగ్గుపడుతున్నాడు. అయ్యో రామా, వాడేమైనా ఆడపిల్ల కంటే సిగ్గుపడ్డానికి? కాస్త బుద్ధి చెప్పి పంపించగా. సరే నేను చెప్తాను, వాడు వెళ్తాడు. ఓకే. అలా అన్నారు, బాగుంది. ఉమ్. అదేమిటి మావయ్య, వెళ్తాడంటావేంటి? ఇప్పుడే మా పెళ్లి సంగతి చెప్పేసి. ఇప్పుడే చెప్తే ఆవిడ రివర్స్ అవుతుంది. ఆవిడ బూడు కనిపెట్టి కొట్టాలి. పెళ్లి చూపులకు వెళ్ళదా? నీకెందుకు వెళ్ళు, చెడిపోయేటట్టు చక్రం నేను అడ్డేస్తాను. పెళ్లిని పని కాయా పండా? పండే పనస పండు. అమ్మయ్యా, పిల్ల నచ్చిందా? నచ్చిందా? విపరీతంగా నచ్చింది. ఎగిరి కనిపించాడు. ఆ? రాయుడు గారింట్లోంచి లేకదోండ లాక్కొచ్చినట్టు నాకు రావాల్సి వచ్చింది. ఆ? మా బుజ్జే, మా తండ్రి. ఎరా, పిల్లని బాగా చూసావా? నీకు నచ్చిందా? ఖాయం చేసేనా? నీ ఇష్టం అమ్మా. ఏమండి, ఆ. వాడిది నా పెంపకం అండి. ఆ. చూసారా, నా మాట దెవదాటాడేమో. ఆ, చూడండి, మీరు వెళ్ళి సిద్ధాంతి గారిని తీసుకురండి. వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. బుజ్జి. పెట్టించేయ్. ఇదిగో నీతో ఇంకో విషయం చెప్పడం ఏంటి? మర్చిపోయాను. పంతులు గారితో నువ్వు మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయిది కుజదోషం అని చెప్పు. ఆ, కుజదోషమా? ఆ, ఏం దోషం అన్నారు? ఆ కుజదోషం. కుజదోషమా? ఏమండి, మనకి సంబంధం వద్దండి. సరిపోయింది. వాడు బాగుందో నాకు కావాలో అంటుంటే నువ్వు వద్దంటావేంటి? అయినా ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారో చెప్పు. ఎవరు పట్టించుకుంటారు లేదో నాకు అనవసరం, నేను పట్టించుకుంటాను. అమ్మ బాబాయ్, ఆ కుజదోషం ఉన్న పిల్లని కుజదోషం ఉన్న పిల్లాడికి ఇచ్చి చేయాలి. లేకపోతే ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చిపోతారు అంటావు. అబ్బా రామరామ, ఏమిటండి ఆ మాటలు? మనకి ఈ సంబంధం వద్దనే వద్దు. కుజితో నేను చెప్తాను. ఇదిగో నా మాట. మీరేం మాట్లాడకండి. రోజా, 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 ప్లీజ్ రోజా, ఒక్కటి రోజా, 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 రోజా. No. ఒక్కటి రోజా, ప్లీజ్ ఒక్కటి, ప్లీజ్ ఒక్కటి. No, no. ఇవన్నీ ఫస్ట్ నైట్ తోనే ప్రారంభం. టిఫిన్ పెట్టాను, తింటూ కొందరు. నాకు ఆ టిఫిన్, ఈ టిఫినే కావాలి. అమ్మో, ఏంటి అది? ఏంటి అబ్బాయి ఏం లేదు సార్, మీ అమ్మాయి భోజనం పెడతానంటుంది, నేనేమో టిఫిన్ కావాలంటున్నాను. కథలు చెప్పబోక, ఎదురుకుండా కనపడుతుంటేను వ్యవహారం చాలా ముదిరిపోతుంది. ఇంకా లాభం లేదయ్యా.
మీ ఇద్దరికి పెళ్లి జరిపించాల్సిందే పదా మీ ఊరిలో పెద్దలతో మాట్లాడదాం. అయ్యో అప్పుడే అంత పని సార్ ప్లీజ్. ఏ మా అమ్మ మంచి మూడ్ లో ఉన్నప్పుడు గట్టిగా చెప్పేసి నైస్ ఒప్పించేద్దాం. మీ అమ్మగారికి మూడొచ్చే లోపల మీకు మూడొచ్చిందనుకో మా కొంప పురుళ్ళ ఆసుపత్రి అయిపోద్ది. అయినా ప్లాన్లు వేయడంలో నన్ను మించిన పోలీసుడు ఎవడు ఉన్నాడయ్యా. వెళ్ళాం పదా. అప్పుడే వద్దు సార్ ప్లీజ్, నా మాట వినండి సార్. వినాలయ్యా, ఎందుకో తెలుసా? అర్జెంట్ గా భద్రాచలంలో జాయిన్ అవ్వమని నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చినాయి. ఈ లోపల మీ పెళ్లి జరిగిపోవాలి. అట్ట కాదనుకో అమ్మాయి అక్కడ, నువ్వు ఇక్కడ. నీ దగ్గర నుంచి ఉత్తరాలు, ఆవిడ దగ్గర నుంచి కన్నీరు, మధ్యలో మేఘ సందేశం. నా వల్ల కాదయ్యా, డోరు మోగిపోవాల్సిందే. వెళ్దాం పదా. ఏంకి దబ్బర పని చేయమంటే గిట్ల 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 గోకుతావేంది? నీ గోకుటనా మొక్కజనకంకి జప్ప జప్ప నువ్వు ఏందయ్యా నూకేది? ఇదేమన్నా బాదం పప్ప? అడ్డదిడ్డంగా నూకితే చేతులు మండ. గిట్ల గిట్లనే దబ్బర కానీ గట్ల. ఓయ్ తినే మిరపకాయలు చెప్పుల కలతో దొక్కుతున్నావు. నీ కాళ్ళలో నా ముళ్ళు కట్టబడ కిందికి దిగు. ఏమ్రా తమ్మి, నువ్వు ఆ ఏరియాకి వెళ్ళి వచ్చినావు? నేనెవరో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. నేను సిఐని రా, సిఐని తెలుసా? నువ్వు సిఐఓ చింత పిక్కలడు నాకే మెరక మిరపకాయలు దొక్కుతున్నావు అంతా కిందికి దిగు. ఎవరాది? అమ్మయ్యా తమరే కదా. విశాలక్షి గారు అవును. నమస్కారం. నా నమస్కారం. పేరు నానాజీరావు. మా అమ్మాయి పెళ్లి విషయమై మంచి చెడ్డలు మీతో మాట్లాడదామని వచ్చా. బిడ్డ పెళ్ళ ఆ. గట్ల చెప్పరాదు. మిరపకాయలు దొక్కుతావేంది? 5-10 అడకపోనికి వచ్చిందమ్మా. ఏయ్, నా ఫేస్ చూస్తుంటే అడుక్కు తినే వాళ్ళ కనిపిస్తానంటరా? అవు మళ్ళా ఓయ్, నువ్వు నోరు పోయ్. ఎవరండి మీరు? రండి రండి, తమరే కదా ఈ ఇంటికి మగ మహారాజు. అబ్బా, ఈ మిరపకాయలు ఓహో, మిరపకాయలు కొనేవారా? కాదండి, అమ్మేవాడిని. అదే కాదండి, మా అమ్మాయి పెళ్లి గురించి తమ దంపతులకి మనవి చేసుకుందామని వచ్చా. అబ్బా అర్థమైంది లేవయ్యా. ముహూర్తాలు పెట్టుకున్నా కనిపించు. చీరకో సారికో సాయం చేస్తాను. ఆమె చెప్పింది కదా, అప్పుడు కనిపించండి. వెళ్ళండి. ఏమండోయ్, సాయం చేయడానికి జరిగే పెళ్లి మా అమ్మాయిది ఒక్కదాందే కాదు. మీ అబ్బాయి మా అమ్మాయిని ప్రేమించాడు. నేను మాట్లాడేది వాళ్ళిద్దరికీ జరగబోయే పెళ్లి గురించి, మనం అందుకోబోయే విజయం గురించి. ఆ? బియ్యమా? ఆ నాతోనా? ఆ నా కొడుకు నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని ప్రేమించటమా? తాగొచ్చావా లేకపోతే పిచ్చి ఆసుపత్రి కూడా దూకొచ్చావా? ఏంటండి ఆవిడ మాట్లాడేది? ఏమండి? ఒక్క నిమిషం అలా కూర్చోండి. కూర్చోండి. మీతో ఒక్క మాట. పిచ్చి ఆసుపత్రి నుంచి అబ్బా, నీతో ఒక మాట పారిపోయి చెప్పాను రా. ఏమిటండి అది కాదు, మన వాడు వాళ్ళ అమ్మాయిని ప్రేమించేసారంటారా? అన్నీ అంటలేదు, ఆయన అంటున్నాడు. ఆ పిచ్చివాడేదో వాగుతుంటే అది మీరు కూడా పట్టించుకుంటారేంటండి? అది కాదు విషయాల. ఒకవేళ మన అబ్బాయి వాళ్ళ అమ్మాయి మీద మోజు పడి ప్రేమించేసి ఉంటే ఆహా, ఆయన అన్నట్టుగా. అయ్యో రామచంద్ర, వాడి పిచ్చి మీకు కూడా పట్టుకుంది ఏమిటండి? నా బిడ్డల గురించి నాకు తెలీదు, ఎందుకు తెలీదు? మీకు తెలీదు. ఉమ్, ఏమండి, ఆ. వాడికి ఇంత వయసు వచ్చినా ఏం కావాలో, ఏం తినాలో, ఏం కట్టుకోవాలో ఏమీ తెలియదండి. అన్నిటికీ ఈ అమ్మ మీద ఆధారపడి ఉంటాడు. ఈ అమ్మకు తెలియకుండా కనీసం గాలినా పీల్చలేడు నా బిడ్డ. అలాంటి వాడు ఈ పిచ్చివాడి కూతుర్ని ప్రేమించటమా? కరెక్ట్ 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 కరెక్టే కదా? కరెక్ట్. కానీ ఎందుకని ఇంకొకసారి ఆలోచించటం మంచిది. ఏమొద్దు, మీరు ఇక్కడే ఉండండి. ఆ పిచ్చాన్ని నేను పంపిస్తాను. అలాగే. యాదు, సమజైందమ్మా. చెప్పుల కాలతో మిరపకాయలు దొక్కినప్పుడే అనుకున్నా గినకు దమ్మ ఖరాబ్ అయిందని ఇట్లనే అయింది. నడువయ్య నడు. అరే నడు అంటుంటే నా ఒంటి మీద చేస్తా ఉంటారా? ఏం? నేను మఖా వాళ్ళని బొక్కలో పెట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రా. కాలేవయ్యా, నువ్వు క్రాక్ ఇన్స్పెక్టర్ అని తెలుస్తూనే ఉంది. వెళ్ళు. అరే నడు. ఏయ్, నా కోపం వచ్చిందంటే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావయ్యా? దగ్గుతావు తుమ్ముతావు, దగ్గుతావు తుమ్ముతావు, గంతరే కదా. తుమ్ము తుమ్మంటుంటే ఇప్పుడు రాటలే మీ అందరితో తుమ్మిస్తా తప్ప పాసాస్తాంది. నడు నడు, ఇప్పుడు చెప్తా నీ పని. ఏడవకమ్మా, ఆవిడ గారు కాదన్నంత మాత్రంతో ఈ పెళ్లి ఆగుద్దా? బాజా భజంత్రీలు మోగించి ఈ మెళ్ళో తాళి కట్టించి ఆ విశాలాక్షి ఆట కట్టించకపోతే నా పేరు కాదు. రండి బాబు గారు రండి, ముహూర్తం టైం అయిపోతుంది.
చేయండి. ఇదే సార్ ఈ అమ్మాయి పెళ్లి మీరు జరిపిస్తున్నారు. ఏంటా పిచ్చి ప్రశ్న? మా కూతురు పెళ్లి నేను చేయకపోతే ఊళ్ళో వాళ్ళు చేస్తారా? అది నా కన్న కూతురు, నాకు నచ్చిన వాడికి చేస్తా. అనగా నువ్వే రోజా? మీ అమ్మాయి నేను పోగొట్టుకున్నాను సార్, పెళ్లి చేసుకున్నాం అనుకున్నా సార్. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా సార్. ఫ్లాష్ బ్యాక్ వద్దు. భద్రాచలం వెళ్లే లోపు నా కూతురు పెళ్లి చేయాలనుకున్నాను, చేసేస్తున్నాను. ఓపుకుంటే 2 అక్షంతలు వేసేళ్ళు. సార్, 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 అలా జరగడానికి వీలేదు. నా పెళ్లి రోజుతోనే జరగాలి. ఇదిగో సొల్లు కబుర్లు చెప్పద్దు. నిన్ను ఒక్క మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. నువ్వు నిజంగానే నా కూతుర్ని ప్రేమించిన మగాడివే అయితే ఇదే ముహూర్తాన్ని దాని మెల్ల తాడి కడతావా? చెప్పు. ఇదే పందిట్లో పెళ్లి జరిపిస్తా. కాదు, మా అమ్మగారి పర్మిషన్ తీసుకోవాలి, మా ఊరు డ్రిల్ మాస్టర్ గారి దగ్గర రిహార్సల్ చేసి రావాలి. అది పిచ్చి పిచ్చి సమాధానం చెప్పావంటే అడిగో ఆ పిచ్చోడి చేతిలో తాళ్ళు రెడీగా ఉంది, కట్టించేస్తా. తిరిగి పండులాగా నువ్వు తలంచుడు వెళ్ళిపో. ఇదే మీ నిర్ణయమా? మొమ్మాటికి ఇదే నిర్ణయం. ఇదిగో పంతులు గారు, ఆ తాళిగట్టే మంత్రం త్వరగా చదువుతారా, నన్ను చదువుకోమంటారా? చదువుతానండి. చదవయ్యా. అదనమాట. ఎవరు నువ్వు? మావయ్య, నా ఎంపీ నాకు పెళ్లి జరుగుతుంటే మధ్యలో వీడెవడు? అతనే అసలు పెళ్లి కొడుకు, నువ్వు తోడు పెళ్లి కొడుకు. తప్పుకో. ఏంటిది? ఎలా ఉందిరా? ఆహా, నాకంటే బెటర్ పేరు. విష్ బెస్ట్ ఆఫ్ లక్. శభాష్, ఇప్పుడు నాకు నచ్చావయ్యా. పేడండితే పెడకవుతుంది, ప్రేమ ముదిరితే పెళ్ళి అవుతుంది అన్నారు పెద్దలు. ఇంకెందుకు ఆలస్యం? పుసుకో. ఉంటే మా బిడ్డ బతుకు బయలు చేసుకుంటామా? ఏమండి? ఎవరో అన్నారు. ఎవరో కిట్టిన వాళ్ళు ఏదో అంటారు. అన్నయ్య గారు, ఈ పెళ్లి అయిపోయినట్టే. మీ అమ్మాయి మా అబ్బాయికి ఎంత నచ్చిందంటే తొందరపడకు, దోషం లేదని మనకి ఇప్పుడుగా తెలిసింది. నిదానంగా ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించి చేసేది ఏమిటండి? మనకేమైనా కట్నాలు కావాలా, కానుకలు కావాలా? మనకు కావాల్సిందలా మన బిడ్డ ఆనందం. మన వాడికి అతను ఎప్పుడో నచ్చిందాయే. ఇంకా ఆలస్యం దేనికి? మురళిని పిలవండి. మురళి, మురళి. వాడు వాడు లేడు. ఇందాకేదో బాత్రూంలో ఉన్నాడన్నారు, ఇప్పుడు ఏమయ్యాడు? రాత్రి ఇంటికి వచ్చినట్లేడు. అన్నయ్య గారు, అబ్బాయి ఉద్యోగం చేస్తున్నది పట్నంలో కదండి, ఏదో ఇబ్బంది అయ్యి. అవునులేండి, ఉద్యోగం అన్న తర్వాత ఏవో పనులు ఉంటాయి. అదే చెప్తున్నాను. ఏమండి, మీరు కూడా వెళ్ళి మన సిద్ధాంతం తీసుకురండి. అందరం కలిసి మాట్లాడుకుని వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. అమ్మా చెల్లెమ్మ, ఇంతకాలం నిరీక్షించినందుకు నా చెవుల్లో అమృతం పోసావమ్మా. విశాల, ఒకసారి వెళ్ళరా. ఎక్కడికండి? అబ్బాయికి ఈ సంబంధం ఇష్టం లేదు. మీ పిల్ల నచ్చిందని వాడిగా స్వయంగా నాతో చెప్పాడు. నీ మాట కాదని లేక వాడు అలా చెప్పాడు. వాడు అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఈ రోజు ఏమైనా ఏప్రిల్ ఫూలా? మా వారు ఎప్పుడంతే తమాషాలు పడుతుంటారు. మీరు కూర్చోండి అన్నయ్య గారు. ఇంకా కూర్చోవాలా అమ్మా? కూర్చోండి. ఈ విషయాలు, ఈ మాట అంటే మాటే. నా కొడుకు నా మాట ఎప్పుడు జవదాటడు. నన్ను అడగకుండా ఒక్క అడుగు కూడా వేయడు. అడుగో, మా మురళి వచ్చేసాడు. మా అబ్బాయి చేత చెప్పిస్తాను. రా మురళిరా. ఏమిటమ్మా? రాయుడు గారు అమ్మాయి నీకెంతగా నచ్చిందో వాళ్ళతో చెప్పు. వాళ్ళు ఒకటే కంగారు పడిపోతున్నారు. ఏమిటలా చూస్తున్నావు? కాకినాడ రాయుడు గారు, నువ్వు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళావుగా? పెళ్లి చూపులకు వచ్చారా? అవును, నువ్వు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళావు కదరా? అసలు వీళ్ళంతా మా ఇంటికి పెళ్లి చూపులకు రాలేదమ్మా. లేదమ్మా, అందుకే మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కాక. అదే మురళి, నువ్వు కూడా మీ మామయ్యతో చేరి నాతో నాటకాలు అడ్డం మొదలు పెట్టావా? సరే, జరిగిందేదో జరిగింది. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఇవాళ నిస్తార్థం. అది కాదు, ఒక్క నిమిషం నువ్వు ఎలా వస్తే. ఇప్పుడు ఎవరేం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. అమ్మా, నేను ఏమిటి? ప్యాంట్లు చొక్కాలు అవసరం లేదు. సాంప్రదాయబద్ధంగా పట్టు పంచి కట్టుకుని లాల్చి వేసుకుంటా. అది కదమ్మా, నేను చెప్పేది విను ప్లీజ్. ముందు వాళ్ళ అమ్మాయితో నీ పెళ్లి జరగాలి. ఆ తర్వాత నువ్వు చెప్పింది నేను వింటాను. అయ్యో, నా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. పెళ్లి అయిపోయిందా? వస్తానమ్మా విశాలమ్మ.
పెంపకం చాలా బాగుంది. రావయ్యా. అయిపోయింది, అంత అయిపోయింది. డాక్టర్ గారు, పరిస్థితి ఎలా ఉంది? మ్యాసివ్ హార్ట్ అటాక్, అబ్జర్వేషన్ లో ఉండాలి. మళ్ళీ స్ట్రోక్ రాకపోతే ఏం పర్వాలేదు. వెంటనే ఈ మందులు తెప్పించండి. మావయ్య, నేను వెళ్ళి మందులు తీసుకొస్తా. వద్దురా, నువ్వు వద్దు. నేనే తప్పించుకుంటాను, నువ్వు వెళ్ళిపో. మావయ్య, వద్దురా, అది కళ్ళు తెరిచి దీన్ని ఇక్కడ చూసిందంటే మళ్ళీ ఆవేశపడుతుంది. నాకు దక్కకుండా పోతుంది. అది లేకుండా నేను బ్రతకలేదురా. దాన్ని నాకు దూరం చేయి, దయచేసి వెళ్ళు. మావయ్య, లేదురా, దాని ఆరోగ్యం కుదరపడ్డాక అన్ని నేను సర్ది చెప్తాను. అప్పుడు వద్దు కదా, నువ్వేమీ దిగులు పడకు, వెళ్ళిపో. అది కళ్ళు తెరిచి నేను ఇక్కడ చూసిందంటే మళ్ళీ ఆవేశపడుతుంది. నాకు దక్కకుండా పోతుంది. అది లేకుండా నేను బతకలేదు. దాన్ని నాకు దూరం చేయి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళి. అత్తయ్యకి ఎలా ఉందండి? ప్రమాదం తప్పింది. ఏదేమైనా అమ్మకి ఇలా జరగడం నా దురదృష్టం. దురదృష్టం మీది కాదండి, నాది. అమ్మ ఆవు అని 1వ తరగతి పుస్తకంలో చదువుకున్నానే కానీ అమ్మ అంటే ఏమిటో ఎలా ఉంటుందో నాకు తెలియదండి. మీరు మీ అమ్మగారి గురించి చెప్తున్నప్పుడల్లా పెళ్ళయ్యాక ఆవిడ నాకు అత్తయ్య కాదు అమ్మ అవుతుందని ఆశపడ్డాను. అలాంటిది పెళ్ళవగానే ఆవిడ మీకు దూరం చేసిన పాపిస్తుందని అయ్యాను. చిచ్చి, అవే మాటలు రోజా. ఊరుకో, ఊరుకో. అలాగే డాక్టర్. ఈ రోజే మీరు ఆవిడ ఇంటికి తీసుకెళ్ళొచ్చు. బట్ అయిన దానికి కాని దానికి ఆవిడ ఆవేశం తెచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ మందులు 1 నెల రోజులు వాడిన తర్వాత చెకప్ తీసుకురండి. అలాగే డాక్టర్. డాక్టర్, నథింగ్ టు వరీ, షీఈ్ ఆల్ రైట్. ఈ రోజే డిశ్చార్జ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హలో డాడీ, మీరా? బాగున్నారా? ఏమి బాలేదమ్మా. భద్రాచలం వచ్చిన దగ్గర నుంచి మలేరియా జ్వరమే. అరేరే, మీకు బాగాలేదని ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా డాడీ. అందుకే ఫోన్ చేయలేదమ్మా. నువ్వు ఆడపిల్లవి, ఈడపిల్లవి కాదు. అవేం మాట్లాడాడి, మీరు ఇంకేం మాట్లాడకండి. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. వద్దమ్మా, అల్లుడు గారు ఒక్కళ్ళు అక్కడ ఇబ్బంది పడతారు. ఆయన ఏం అనరు, నేను నచ్చితే పోస్తాగా. ఇదిగో హలో. ఏమిటా? విశాల, ఏమిటి ఆలోచిస్తున్నా? లోపల పద.
అమ్మా ఆటల పోటీల్లో కూడా గెలుపునాదే. నా బంగారు కొండ, పెళ్ళే ముందే దీవించి చెప్పాను కదరా పోటీలో నువ్వే గెలుస్తావని. అందుకే మా అమ్మ దీవెన లేకుండా నేను ఏ పని చేయను. ఈ అమ్మకు తెలియకుండానే నువ్వు అనుకున్నది చేసేసావు. విశాల విశాల ఏంటి పరచాను కాసేపు పడుకుంది గాని మంచినీళ్ళు తీసుకొస్తాను, అలా పడుకో. యాదయ్య, యాదయ్య, చిన్నబాబు, అమ్మగారి కోపం ఎంతసేపు ఉంటది? ఒరిగడ్డి మంట లెక్కన భగ్గుమంటది, తీరంతలో చూస్తున్నారు పోదు. ఏడవకుండా చిన్నబాబు, ఏడవకుండా. అమ్మా యాదు, చెన్నై గారు ఎలా ఉన్నారా? అమ్మ ఎలా ఉందని అడిగారా? నేను చచ్చానో బ్రతికానో కూడా అడగలేదా? నా పిచ్చిగాని వాడెందుకు అడుగుతాడ్రా? నేను నా గుండెల్లో పెట్టుకుని పెంచాడ్రా. నా గుండెలు బద్దలు కొట్టి వెళ్ళిపోయాడు. అడ్డాలలో బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదండి. ఆయన గారికి ఇప్పుడు బెల్లం వచ్చిందిగా, ఆ బెల్లం ఆ కొంగు ఉంటే నేనెందుకు? అమ్మ ఎలా ఉందో ఏమైపోయిందో ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం అనిపించిందా వాడికి? ఎందుకు అనిపిస్తుంది? నేనే కన్న తల్లిని కాదుగా, పెంచిన తల్లిని, పుట్టి పెంచిన తల్లినేనండి. కరెక్ట్ గా చెప్పావే, నువ్వు పెంచిన తల్లివే, వచ్చి పెంచిన తల్లివే. కన్న తల్లివి కావు, కావు, కానే కావు. కన్న కడుపే అయితే, నిజంగా పేగు తెంచుకు పుట్టిన బంధమే అయితే, బిడ్డ తప్పు చేసినా ఏం చేసినా చివరకు హత్య చేసి తిరిగి వచ్చినా ఆ కడుపులో దాచుకుంటుంది. దాన్నే కన్న ప్రేమ అంటారు, ఆమెను అమ్మ అంటారు. నిజానికి లోకంలో కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. కానీ ఇక్కడ అది లేదు, ఇది లేదే. ఏదో వాడు తనకు నచ్చిన పిల్లనికి చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడు, తప్పే. అంత మాత్రాన గుండె నొప్పులు తెచ్చేసుకుని ఎదుటి వాళ్ళ గుండెలు బద్దలు కొట్టేని ఇలాంటి వాళ్ళను అమ్మ అనాలో అమ్మోరనాలో నాకు అర్థం కావటం లేదు. చూడవే, వాడిని చూడవే, వాడి మొహంలో కత్తి పెట్టుకుని నిద్ర పెట్టుందా? చెన్నయ్య గారు లేని ఇంట్లో నేనే ఉండలేకపోతున్నాను, అమ్మగారు ఎలా ఉండగలుగుతున్నారని ఒక్కసారిగా అదే 1000 సార్లు అన్నాడే. వాడికున్న మనసు కూడా నీకు లేకపోయిందే. ఏమన్నావు? వాడికి నీ మీద ప్రేమ లేదా? ఎలా అనగలిగేవే అమ్మాట? నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడు ఎంత విలవిల్లాడిపోయాడో, నీకు ఎన్ని సేవలు చేశాడు. మా అమ్మ క్షేమంగా ఉండాలని ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నాడు. హాస్పిటల్లో నీకు స్పృహ రాగానే వాడు నీకంట పడకూడదని హాస్పిటల్ నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేశాడు. నీటిలోంచి బయటపడేసిన చేప పిల్లలాగా వాడంతా గిలగిల కొట్టుకున్నాడు. నీకేం తెలుసు? ఎంతసేపు నీ అభిమానం, నీ పిచ్చి ప్రేమ, నీ చెప్పు చేతల్లో ఉండాలనుకోవడమే తప్ప వాడి ఇష్టాల గురించి ఒక్కసారైనా ఆలోచించావా? లేదు. ఎందుకంటే నువ్వు వాడి కన్న తల్లివి కాదు. అవునండి, మీరు చెప్పింది నిజమే. నేను కన్న తల్లిని కాదు కాదు కాదు. కానీ ఈ తప్పంతా నాది కాదు, మీది. ఏంటి?
రాధా మీదే. మీరు కన్న తండ్రి కాదు కనుకే ఇన్నాళ్ళు చేతులు కట్టుకుని నోరు మూసుకుని కూర్చున్నారు. మీదే నిజమైన తండ్రి అయితే అమ్మగారిని కూడా చూడకుండా ఈ ఇయర్ 4 తగిలించి చిన్నయ్య గారు నన్ను తీసుకుపోయేటోళ్ళు. ఏం చూసావా? అమ్మగారిని కొట్టాలా? ఎందుకండి వాడి మీద విరుచుకుపడతారు? వాడు చెప్పిందే నిజం. ఏమిటా నిజం? ఇక మీదట వాదనలు అనవసరం. ఈ క్షణమే నా కొడుకుని కోడల్ని నేను చూడాలి. అలాగే అలాగే చూదుకని నువ్వు ఆవేశపడకు. మళ్ళీ నీ గుండె రేపు వచ్చిందంటే ఇంకొక క్షణం ఆలస్యం చేస్తే అదే జరుగుతుంది. ముందు పదండి. అలాగే నేను తీసుకెళ్తాను, నువ్వు ఆవేశపడకు. ఒరే అదయ్య, అయ్యా. ప్రయాణానికి ఏర్పచ్చు. కట్టడే. ఎవరు నువ్వు? ఈ ఇంట్లోకి ఎలా వచ్చావు? దొడ్డుగుమని తెరిచింది దూరాను గురు. గురునా? అవును. సరే, నేను కాకుండా ఇంకెవరైనా దొంగొచ్చుంటే ఏమైండేది గురు? నోర్మయ్, ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? ఒంటి మీద ఈ కాకి చొక్క, గుండెల మీద ఈ మగతనం, మూతి మీద ఈ మీసం చూస్తుంటే నువ్వెవరివో ఆ మాత్రం తెలీదా గురు? గ్లాడ్ టు మీట్ యు. నైస్ టు పర్లేదు. చెప్పు శిష్యురాలా, ఎవరు నువ్వు? చెప్పారు కదా నేను దొంగని కాదు. మరి దొరసానివా? అవును, నేను దొరసాన్నే. దొంగనే అయి ఉంటే మొత్తం దోచుకుపోకుండా గంటల తరబడి ఇక్కడ కూర్చుంటారా ఏమిటి? మరెవరు నువ్వు? ఆడపిల్లని కనిపించడంలా. ఎందుకు వచ్చావు? ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి. ఏంటా ప్రమాదం? బాత్రూమ్ ఎక్కడ గురు? అక్కడ ఎవరన్నా ఉన్నారా? పొద్దుటి నుంచి జమ అర్జెంట్. ఇంకాసేపు ఇక్కడే ఉన్నానంటే అమ్మా! ఆగు. ఏంటి ఈ మల్లెపూలేంటి? అక్కడ ఉన్నాయి. వాడిపోతాయేమో పెట్టుకున్నాను. ఏంటంట పెద్ద తీసుకో. ఈ మల్లెపూలు కూడా నువ్వే పెట్టుకో. మల్లెపూలు పెద్ద మగాళ్ళ నేను అయ్యో. దొంగతనాన్ని ఎన్నిసార్లు చెప్పినా వినవేంటి? ఇదిగో, తీసుకో. ఏయ్ మురళి, అడగూడని సమయంలో వచ్చినట్టున్నాం. అలాగే ఉంది. అమ్మా అమ్మా, మావయ్య. కాస్త తలుపులు వేసుకుంటే ఏం పోతుందిరా? ఎంత కొత్త కాపురం అయినా మరీ ఎంత తొందర పనికిరాదు. పైగా యూనిఫారంలో ఉంది. అమ్మా, ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నా మీద కోపం పోలేదా? ఏమిటో అలా చూస్తున్నావు? నీ మనసు కష్టపెట్టాను. నన్ను క్షమించమ్మా, క్షమించు. మాట్లాడమ్మా. నువ్వు బాగా మారిపోయావురా, చెక్కిపోయావురా. ఏమండి, మన మురళి చెక్కిపోయాడు కదా? ఓ అత్తయ్య, అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. మావయ్య, ఏం వినయం, ఏం విధేయత, ఏమి ఇది బంగారపు బొమ్మలాగా ఉందనుకో నా కూతురు. మావయ్య, కూతురేమిటి? మీరేం మనసులో మార్చనక్కర్లేదు. నా కోడలు. అమ్మా, మావకి కూతుర్ని, అత్తకి కోడల్నా? అత్తకి కొడుకు, మావకి అల్లుడా?
అర్థమైంది, ఆ? మొత్తం అర్థమైపోయింది. ఆ? ఆ, అత్తయ్య మాయ ఇంకా ఇక్కడ నుంచున్నారా? ఏమిటండి అత్తయ్య మాయ రాక రాక ఇంటికి వస్తే అలా నుంచొని చూస్తారేమిటి? లోపలికి తీసుకెళ్ళండి. రండి అత్తయ్య, రండి మాయ, రండి అత్తయ్య, అలాగే, రండి. పదం. అత్తయ్య నీళ్ళు చూడండి, ఈ వేడి చాలా, ఇంకొంచెం సన్నీళ్ళ పైన. చాలమ్మా. అలాగే, త్వరగా రండి. మావయ్య గారు, ఆ. మావయ్య గారు, మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా, లేకపోతే పాలు తాగుతారా? కాఫీ అనమ్మా. మీరు ఈ మాట అంటారని అత్తయ్య చెప్పింది. అదేం కుదరదు, పాలే తెస్తాను, తాగండి. అమ్మాయి ఆ? నాకు పంచదార. లేకుండానే తెస్తాను, మీకు షుగర్ కదా, అన్ని తెలుసుకున్నానులేండి. ఎంతో ధైర్యం నీకు. నిజంగానే నువ్వు ఇంటి కోడలు అనుకుంటావా? రెచ్చిపోతున్నావు. నేనేం అనుకోవడం లేదు, వాళ్ళే అనుకుంటున్నారు. వాళ్ళు అనుకునే తప్ప నువ్వు చెప్పచ్చుగా. ఆ, మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? నేను అడిగేది ఏమిటి, నువ్వు చెప్పేది ఏమిటి? నువ్వు కాదని వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? మీరెందుకు చెప్పలేదు? మా అమ్మ మనస్తత్వం నీకు తెలియదు. పైగా వాళ్ళు వచ్చేసరికి నీ ఒంటి మీద చీరలేదు. ఆ స్థితిలో వాళ్ళిద్దరు మనల్ని చూశాక నేను నమ్మరని నేను ఊరుకున్నాను. ఊరుకున్నావు సరే, ఇలా కోడలాగా ఎగబడిపోతున్నావేంటి? నేనే ఎగబట్టలేదు, వెళ్ళిపోమంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. అవతల నాకు బోలెడు పనులున్నాయి. ఏ, ఆగు, 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 ఆగు. ఏదో వంక పెట్టి మా అమ్మను ఊరికి పంపించే ఏర్పాటు చేస్తాను. అంతవరకు ఇక్కడే తగలబడు. లేకపోతే ఆవిడ నా మీద 66 అనుమానాలు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుని మళ్ళీ గుండెల మీదకి తెచ్చుకుంటుంది. ఆ, అవును గాని ఇంతకీ నీ పెళ్ళమేమిటి గురు? లేచిపోయింది. ఆధారాలు కూడా నీకు చెప్పాలా? కొట్టాను. ఆ, అదా సంగతి. అవును గాని ఇంత పెద్ద మగాళ్ళు వదిలేసి లేచిపోయిందంటే అదే వాడదబ్బా. కుర్రాడు మంచి వాటంగా ఉన్నాడు, ఓ చూపు చూసుకుందాం. ఏమిటో నువ్వు చెప్పేది నిజమా? నిజంగానే అమ్మ ఎవరో నాకు తెలియదు మావయ్య. అయితే ఓ పని చేయి, ఈ పాటలు ఆవుతాడు తీసుకొచ్చి ఆ కుక్కానికి వెళ్ళండి. అటు పక్కన నువ్వు, ఇటు పక్కన ఊరేసుకుందాం. మావయ్య అది నీ పెళ్ళాం కాదని మీ అమ్మకి తెలిసిందనుకో, ఈసారి అతకడానికి కూడా వీలు లేకుండా గుడ్డు పైలిపోతుంది. అది నా సెటప్ కాదు మావయ్య. అది నేను నమ్ముతాను రా, కానీ 1 కోటి మంది దేవతలు తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి చెప్పినా మీ అమ్మ నమ్మదు. అయితే ఏం చేద్దాం? నేను ఐడియా చెప్తాను. ఆ పిల్లని ఇప్పుడే బయటికి పంపించేస్తా. ఏడ్చినట్టుగా ఉంది. నీ పెళ్ళం ఎదురాని మీ అమ్మడికి ఏం సమాధానం చెప్తావురా? అవును, ఏం చెప్తాను? సరే ఓ పని చేద్దాం, నేనే ఏదో వంకి చెప్పి మీ అమ్మను బండి మీద రేపే మనూరు తీసుకుపోతాను. ఈ లోపుగా దాన్ని తల్లి తరివేసి నీ అసలు భార్యను తెచ్చుకో. దాని ఆరోగ్యం పూర్తిగా కుదురుపెట్టిన తర్వాత అప్పుడు జరిగిందంతా చెబుదాం. అంటే అప్పటిదాకా దీన్ని నా పెళ్ళంగా సరిపెట్టుకోవాలా? సరిపెట్టుకోవడం కాదు, మీ అమ్మ ఊరెళ్ళే వరకు దీన్ని ఎక్కడికి పారిపోకుండా పట్టుకో. ఇక చాలేమ్మా, చాలా పొద్దుపోయింది. అబ్బాయి నీకోసం ఎదురు చూస్తుంటాడు, వెళ్ళు. పర్లేదత్తయ్య, నేను మీ దగ్గరే పడుకుంటాను. నా దగ్గర పడుకోవడం ఏంటి? పడుకోనివ్వే, నీ దగ్గరే ఉండాలని ముచ్చట పడుతుంది. అయ్యో రామ, నా దగ్గర పడుకోవడం ముచ్చటేమిటండి? అబ్బా, రేపో మాపో మనం ఊరెళ్ళిపోతామా? ఆ తర్వాత ఎలాగో ముగ్గురు దగ్గరగా ఉంటుంది. ఉన్న ఈ ఒక్కరోజు